నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలోని త్రికోటేశ్వరుని సన్నిధిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు బిందె తీర్థంతో తొలి పూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. శివనామస్మరణతో కోటప్పకొండ మారుమోగుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి స్వామివారిని 1,50,000 మంది భక్తులు దర్శించుకుంటారని వెల్లడించారు. భక్తులకు 2 లక్షల లడ్డు, అరిసెలు, పిల్లలకు పాలు, వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేశామన్నారు కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్. మహాశివరాత్రి ఉత్సవాన్ని సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 15వ తారీఖున ఉదయం వేకువజామున 1 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు అభిషేకాలని కంప్లీట్ చేసేసి భక్తులకు 1 గంటల నుంచి కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము. శానిటేషన్ కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, పిల్లలకి వృద్ధులకి బిస్కెట్లు కానీ, పాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అదేవిధంగా దాదాపుగా మనకి 1,50,000 పైనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, ఇంకా కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని ఆలోచిస్తున్నాము. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము. అదేవిధంగా ప్రసాదాలు 2 లక్షల లడ్డూలు, 1,00,000 అరిసెలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకి ఉచిత ప్రసాదం కూడా చిన్న లడ్డు ఒకటి 20 గ్రామ్స్ లడ్డు ఒకటి చేయమని చెప్పి మా మినిస్టర్ గారు చెప్పినారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు. దానికి సంబంధించి కూడా ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా లడ్డు పంపిణీ చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లాలోని దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో